అయినా ఏం తీసుకున్నారు? బర్గర్, క్రిస్పీ బర్గర్ అంట, వేడిగా. పేపర్లో అయితే పొట్లంగడి తెచ్చాడు. సాస్ అయినా సాస్ నచ్చన్నా ఇలా పట్టుకొని నచ్చుకునేసేది కప్పలాగా. రెండు నీకే, రెండు నాకా? నేను అలా తిన్నా. చూడు, ఆనియన్ మైనస్, ఇదేమో చికెన్ తీసుకున్నారా? వెజ్ లేదా? చికెన్ వెజ్ మరి ఏదో క్రిస్పీగా ఉంటుందండి అన్నది. ఓ భలే ఉంది. ఇవి మట్టి గిడుస్తా కొరమేంది? మట్టి గొడుసులు అడుగులు ఉంటాయి, చిన్నవి ఉంటాయి. ఇక్కడ మాట ఇక్కడ తెలిసింది అనుకో, నన్ను ఊరుకోరు. మీరు మాట్లాడుకోరు కదా, నేను పక్కన అమ్మానమ్మా అంటున్నానా? సరే ఓకేనండి. 50 క్లాస్ ఉంటుందమ్మా, తిని చూడండి మీరే. అంటే కొరమేన్లు ఎప్పుడు తింటానే ఉంటాము. ఇప్పుడు మా వారికి చెప్పామనుకో మట్టి గిడుసు అన్నారు కదా, వద్దులేండి అంతే. కొరమేన్లే ఇదా మట్టి గిడుసు అంటే ఇంత ఉంటుంది అంటాడు. అది ఏదైనా కూర వేస్తుందాం అది అనుకుంటుంటే పెరిగేసుకో తెచ్చాను అంటాడేంటి? పెరిగి తెచ్చాను వేసే మజ్జిగేసే అన్నట్టుగా చూస్తుంది. ఇక ఏంటో ఎక్కడ తీసుకెళ్తాం? విజయవాడ వస్తే షాపింగ్లు తిప్పుతానన్నారు కదా. నేను హైదరాబాద్ తీసుకెళ్తే మిమ్మల్ని నేను తిప్పుతాను. విజయవాడ వస్తే మీరు నన్ను తిప్పాలి. అయితే ఎక్కడ తింటే అక్కడ తిరగలను. నీ ఓపిక. నేను కావాలంటే రాత్రి తెల్లాలు తిరగమని తిరుగుతాను. తిరగలంటే మా టైం చాలగా ముందు సెట్టింగ్లు ఉంటాయి వీళ్ళకి. చర్చి ఉంది వాళ్ళ. నువ్వు తెలియగల దానివి కాబట్టి 2 గంటల టైం జేబులో పెట్టుకుని వచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, చెన్నై షాపింగ్ మాల్. వెళ్ళి అయితే ఓకే, అక్కడ సెట్ అవ్వకపోతే ఇంకెక్కడికన్నా పక్కనే ఉంటాయి. శుభమస్తు ఉంది, దాని కొంచెం ముందుకెళ్తే సిఎంఆర్ ఉంది, దాని కొంచెం ముందుకెళ్తే స్వాతి ఉంది, ఆర్ఎస్ బ్రదర్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి బందరోడ్లో షాపింగ్ మాల్. ఎక్కడో చోట ఏదో ఒకటి తీసుకుని ఇక్కడ ఒకటి కొత్తగా పెట్టారు సువర్ణక్క పట్టు చీరలది, కాంచీ ఏదో. అది ఫ్రెండ్స్, ఇంకా ఇంతవరకు మా వదిన అయితే షాపింగ్ ఏం చేయలేదంట క్రిస్మస్కి. ఇప్పుడైతే పెట్టుకుంది షాపింగ్. అది ఏం తీసుకుంటుందో ఏంటో చూద్దాము. కాంచీ ముగ్గురు మీటింగ్ పెట్టారు. నచ్చలేదా? నచ్చలే? ఆలోచిస్తున్నావా? ఏమైంది? దారం ఎగస్ట్రా వచ్చింది. దారం అదే ఫైట్ షింగ్ దగ్గర దారం ఎగస్ట్రా వచ్చింది, ఇలాగ వచ్చింది. అమలత్తకి వేస్తే అమలత్తకి తెలిసిద్ది కానీ నీకెలా తెలిసిద్ది? నువ్వు వేసుకో కీర్తి, వేసుకో, నీకు తెలియాలి. అమలత్తే అమలత్త వేసుకుంటుంది, అమలత్తకి బాగానే ఉంది అంటున్నావు. అది గ్రీన్ అంటే కింద అంచంత గ్రీన్ వచ్చింది, గ్రీన్ వేసుకో. లేదా చూడ పింక్ వెరైటీ ఉంది
అది బ్లూ ఓడి వచ్చింది. ఫైనల్గా 900 అయితే ఇస్తారని ఫోటో చూపించి నచ్చితే ఓపెన్ చేయి. చెప్పండి. నాకు బనానా. అమ్ములు నీకు? ఏమున్నాయండి జ్యూసెస్లు? ఏంటి బనానా? ఒకటి వదిలికి ఇచ్చేసి ఒకటి నాకు ఉంచే. నువ్వేం చెప్పావు? నువ్వు బటర్ బనానా? కానీ ఇది నాది ఒకటే టేస్ట్ అన్నమాట. దందుకు దందు దొరికావా? ఏంటదన్నా ఎక్కడికి వచ్చావు? మా వదిన 4 షాపులు తిప్పించి ఒక చీర ఎలా ఉంది టేస్ట్? ఇంట్లో అట్టుకోళ్ళు బనానాలు తింటాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా బనానా చూసాను ఎందుకు? బనానా అమ్ముకి ఇచ్చేది. సువర్ణక్క ఏ జ్యూస్ తాగుతున్నా ఏంటో కలర్ ఫుల్గా ఉంది. పైనాపిల్ చెప్పాను. పైనాపిల్ టేస్ట్ లేదా నీకు? పైనాపిల్ కాయ బాగాలేదు అవైతే. కానీ తప్పదు, చేసాక తాగాలి. అక్క అయిపోయి వచ్చిందా? కడుపు నిండిపోయిందా? నేను అక్కడ విజయవాడ వచ్చానంటే చక్కెరకేళి ఒకటే చెప్తాను. నా ఫేవరెట్ అనమాట చక్కెరకేళి. చక్కెరకేళి జ్యూస్ కంటే చక్కెరకేళిలు తినండి తెచ్చుకొని, అది బెటరు. చక్కెరకేళి జ్యూస్ మన ఇంట్లో చేసిస్తాం. బయటకు వచ్చినప్పుడు వెరైటీగా మనం చెప్పాలి మీరు. అది మరి పైనాపిల్ అనేది మన ఒంట్లో క్రిములన్నీ చంపేస్తుంది. అందువల్ల పైనాపిల్. చక్కెరకేళి బనానా అనేది మనకు శక్తినిచ్చింది. గ్లూకోజ్ ఎక్కువ నిద్ద కావాలి కాబట్టి మీరు చెప్తున్నా. నాకేమో ఇది కావాలి, క్రిములన్నీ చంపాలి కాబట్టి చిన్నోడు రక్తం తాగాలి. అందరిది తాగడం అయిపోయింది. లేట్గా చెప్పింది, లేటెస్ట్గా వచ్చింది. అమలకాయ పెట్టండి. జ్యోతి పెట్టించారా?
పేర్లు దాని మీద పేర్లు చదువుతున్నాడు. ఇది సంగయ్య అంట, ఇదేమో ప్రకృతి, అదేమో రామయ్య, ఇదేమో సంగయ్య, ఇదేమో చెన్నై షాపింగ్ మాల్, అది రమాక టీచర్స్. ఎన్ని షాపులు తిరిగారు. అదొకటే టమాటా చెన్నై షాప్ మరి ప్రస్తుతానికి నాకు మా ఇద్దరే కావాలి కాబట్టి డైరెక్ట్ తీసుకుంటాను. పెద్దది నాకేం సంబంధం లేనట్టు పడుతుంది. నువ్వు వద్దు నుంచి వద్దు అనుకుని మామూలు ఇది కానీ నా కలర్కి అది బాగోవేమో అని ఆలోచిస్తున్నాను. ఇది ఇది బాగానే ఉంటుంది. ఇది అంటే ఫైట్ షేక్ ఉంది కదా. ఇది పెద్దది చక్కగా పడుకున్నాడు. అక్క పడుకున్నా ఫోన్ వచ్చింది. అలాంటి అయితే కట్టేస్తారు, ఇలాంటి అయితే దాస్తారు. కట్టుకుంటే నేను కూడా తీసుకుంటాం. కట్టుకుంటా వేరే కొట్టి మంచి చొక్క వేసుకో. భోజనాలు పిష పదలు వేసుకుంటే నిదానంగా నంచుకొని ఏం తింటున్నావు బాబాయ్? టమాటా. బోటి చిన్న కూతురు వండింది, కాళ్ళేమో పెద్ద కూతురు వండింది. కాళ్ళు నేను వండాను, బోటి ఏమో అమ్ములు వండింది. ఏ కూర ఎలా ఉందో చెప్పు. అంతేలే బాబాయ్, ఇక్కడ కూడా పక్షపాతం చూపించావు నువ్వు. చిన్న కూతురు వండిందని చెప్పేసి ముందే బోటి తినేస్తున్నావు. అమ్ములు చూసావా, ఇక్కడ కూడా పక్షపాతం చూపించాడు బాబాయ్. కాళ్ళ దగ్గరికి ఇంకా వెళ్ళలేదంట. ఏది ఇప్పుడు నేను అన్నానని చెప్పేసేసి మొక్క తినలేదుగా. బాగున్నాయి కాళ్ళు కూడా ఉడికినాయా? నాని పొద్దు ఫోన్ ఎక్కల ఏమైంది? ఇక్కడ కూడా చలి ఎక్కువగానే ఉంది. ఇప్పుడైతే ఇక నైట్ డ్యూటీ ఉంది, దానికోసం రెడీ అయిపోతున్నాం. డ్యూటీ అంటే వచ్చి నైట్ డ్యూటీ చేస్తున్నావు. ఏం జాబ్ చేస్తున్నావు బాబు? హైదరాబాద్ కవర్ చేస్తున్నావు. రేపు మ్యారేజ్ కాబట్టి ఆ డెకరేషన్ అది ఇది ఇక అన్నయ్య గారు పొద్దున్నే దిగిపోతారు. ఈలోపు ఇక ఫ్లెక్సీలు బ్యానర్లు పనులన్నీ చేస్తాం. మా పాస్టర్ గారు వల్ల అబ్బాయిది టోనీ బాబు, రోషన్ పాల్, ముద్దుగా టోనీ బాబు వివాహం రేపు. చర్చిలో వివాహం, అలాగే రైల్వే క్లబ్లో మీల్స్ లంచ్ ఏంటి అది కూడా మీకు డీటెయిల్గా ప్రింట్ టు ప్రింట్ చూపిస్తాను. నువ్వు రమావతి నేను వీళ్ళందరూ వేసి వెళ్ళిపోవాలి. ఫస్ట్ టైం గృహప్రవేశం పెట్టినప్పుడు మాత్రం మా చర్చిలో చాలా మంది ఎక్కేసారు. అప్పుడు టికెట్ ఆఫర్లు వచ్చినాయి. అప్పుడు కాదు బాబు గారు, నెక్స్ట్ ఎవరిని ఎక్కిస్తున్నారు మీరు ఫ్లైట్ ని? ఎవరున్నారు మీ మైండ్ లో? మన ఆవిడలో ఏంటంటే మెయిన్ ఒక ప్రాబ్లం, ఒకరికొకరు అందరూ సెట్ అవ్వాలి. ఫస్ట్ సెట్ అయ్యి అందరూ కలిపి ఎక్కడైనా ఒక ట్రిప్ పెట్టుకోవాలి. పోతా పోయింది ఒక 3,000 రూపాయలు మనకి ఒక మాసం. ఇప్పుడు వైజాగ్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి. విజయవాడ ఇక విజయవాడ నుంచి ఎక్కడికి? వైజాగ్ అనుకో, విశాఖపట్నం. ఎప్పుడు డేట్ పెట్టినావు? సుమారుగా జనవరి నెలలో పెట్టినా,
జనవరి నెల. ఎందుకు ఇప్పుడు అరే నీకు కాదురా కాదు యేసురాజు మా ఆయన మీద ఎంత ప్రేమ ఉంటే మా ఆయన పేరు రాసుకుంటారు నువ్వు మనమే రాయలేదు. వెళ్ళి తెచ్చుకో చేపించుకొచ్చుకో వెళ్దాం పదా కుమార్ డబ్బులు ఇస్తాను అందరు అదే డబ్బులు ఎన్ని గ్రాములు నేను డ్రేపింగ్ మొత్తం తీసేద్దామని చెప్పి అన్నానండి. నేను డ్రేపింగ్ అసలు అవసరం లేదు, బ్యాక్ సైడ్ కాదు మొత్తం తయారు అంతా చేయించారా? అన్నీ ఇచ్చేసి ఎలా చేసాడు స్లిప్ ఏది ఉంటే చెప్తాను. మరి అలా చందు అయితే- దగ్గర? సార్ డ్రేపింగ్ ఒక మొత్తం టోటల్ డ్రేపింగ్ ఇచ్చాను. లైసెన్స్ 8 లక్షలు డ్రేపింగ్ ఏమో ఎంత 5 lakhs అంత ఇచ్చాను. నేను 4 lakhs 5 lakhs ఇచ్చాను. మీకు దాంట్లో 13 లక్షలు మైనస్ 75 ఇచ్చానండి. 75లో 13 అదే అది సుహాసినిదా అదే లెన్స్ కార్డ్ చెప్పాగా నీకు. శివ గారు ఒకే ఒక మాట సార్. అది నీరా నాదే సైజ్ పాయింట్ లేదు, ఎంబడే రీడింగ్ ఇచ్చాడు. తీసుకున్నా అది సైట్ ఉన్నాడు కదా. ఆయన సైట్ కదా మీరు రీడింగ్ తెచ్చి చదువుకోవడం తెచ్చుకున్నారుగా. పెయింట్ ఏమి చెప్పాక బ్లూ కలర్ బాగుంటుంది. మీకు ఇలా నచ్చిందా? మీద పాకేదా ఎగిరేదా లేదా అంటే దేని వదులుతారా మీరు? నేను కుట్టు తిన్నందుకే అసలు గజగజ వణికింది నా ఒళ్ళు అంటున్నాడు ఆయన. మనాలి టు విజయ్ హైదరాబాద్. మనాలి టు డైరెక్ట్ లేదు, ఏదైనా ఢిల్లీ వెళ్ళాల్సిందే. ఢిల్లీ నుంచి అంటే మన ఫ్లైట్ చేంజ్ అవ్వాలి. ఎయిర్పోర్ట్ లో ఉంటాం, బయటకు వెళ్దాం. ఎంత అది చూడు అలాగా టికెట్. ఈసారి వెళ్దాం అంటే వెళ్తామంటే నీకు అదనట్లేదు అసలు. నరేష్ ఈసారి సెట్టింగ్ ఏది ఇక? శుభోదయం శుభోదయం శుభోదయం. సెట్టింగ్ ఏం లేదు, మన సుహాసిని చూసేస్తుంది కదా ఢిల్లీ. ప్లస్ ఢిల్లీ చూసేసావుగా? నేను ఎన్ని చేసి చూసి వచ్చాను. మన వెండర్ మనమో చూసాంగా. 7ంటికి కాల్ చేసాము, హాఫ్ అన్ అవర్ కాల్ చేస్తామని చెప్పాను అన్నాడు. ఫస్ట్ ఏం చేశానంటే నిన్న కాల్ చేశాను రేట్ డీటెయిల్స్ గా నాకు కావాలన్నాడు. రేట్ డీటెయిలింగ్ ఇచ్చాను నేను వెంటనే. థ్యాంక్స్ అండి అన్నాడు. ఆయన తర్వాత అప్డేట్ చేస్తాను అన్నాడు. సరే అని చెప్పి నిన్న పొద్దున 11ంటికి ఇచ్చాను. మరి మండే అని చెప్పి వాళ్ళందరూ ఫోన్ ఆయన కాల్ చేశాను. ఆయన చేస్తే ఆయన ఏమంటారు, వేరే వాళ్ళు 55 lakhs ఇచ్చారు, మీరు 75 ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏమేమి లిస్ట్ అంతా మీరు చదవమంటే ఈవెంట్ బాగా జరగాలని కోరుకుంటున్నాను. నాకు రావాలని ఎప్పుడు నేను అనుకుంటున్నానండి. నాకు వస్తే సంతోషం, నాకు రాకపోయినా సంతోషం. నేను కోరుకుంటున్నాను కానీ అని చెప్పేసి అన్నాను. అయిన తర్వాత మరి ఏమో సార్ మరి అని చెప్పని కొద్దిగా ఇంట్రెస్ట్గా లేనట్టు మాట్లాడాను. సరే అని చెప్పని ప్రశాంత్కి మెసేజ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రశాంత్ అసలు ఉండట్లేదు మరి అంతా ముక్కలు అయిపోయింది.